इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। साबिक़ वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने बाबू जगजीवन राम की आज यौम वफ़ात की मुनासिबत से महबूब नगर मुस्तक़र के तेलंगाना चौराहे पर वाक़ बाबू जगजीवन राम के मुजस्से पर फूलमाला चढ़ाकर ख़िराज अक़ीदत पेश किया। बाद अज़ां उन्होंने मीडिया से बात करते हुए कहा कि बाबू जगजीवन राम ने मुल्क के नायब वज़ीर आज़म की हैसियत से खिदमात अंजाम देते हुए मुल्क के बिछड़े तबक़ात को तालीम से जोड़ने और उनकी तरक्की के लिए काम किया है। उन्होंने डॉक्टर बी आर अम्बेडकर के दस्तूर के मुताबिक बिछड़े तबक़ात को रिजर्वेशन फराहम करने वाले अजीम इंसान थे। उन्होंने मुल्क के लिए कई तंजीमें दी। श्रीनिवास गौड़ ने कहा कि बाबू जगजीवन राम के अज़ाइम के साथ हमें आगे बढ़ना चाहिए। రిజర్వేషన్ కలిగించి మరి ఆ రిజర్వేషన్ ద్వారా పైకి వచ్చినటువంటి వాళ్ళు కింది వర్గాల వాళ్ళని కూడా పైకి తీయడంలో వాళ్ళ వంతు కృషి చేయాలని చెప్పినటువంటి మహనీయుడు, దేశంలో అనేక సంస్కరణలు ఇచ్చినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ గారు. మహాత్మా జ్యోతిబా పూలే గారు మొట్టమొదటగా ఈ దేశంలో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కలిగించడానికి కారణం మహాత్మా జ్యోతిబా పూలే. మరి పూలే నుంచి మొదలైనటువంటి సంస్కరణలు సాహు మహారాజ్, పెరియార్, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్సీరామ్, బాబు జగజీవన్ రామ్ గారు ఇలాంటి మహనీయులందరూ కూడా పేదవాళ్ళు బాగుపడాలని, చదువుకోవాలని, అన్ని రంగాల్లో విద్య, వైద్య, అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగాల్లో కూడా వీళ్ళు ఎదగాలని, అందరితో సమానంగా అన్ని హక్కులు సాధించాలంటే చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మరి వారు కోరుకొని ఎన్నో సంస్కరణ దేశంకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మరి వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్.